హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మా పొలం దగ్గర ఉన్న మోదుగ చెట్టు దగ్గరికి వచ్చాము. ఇక్కడ మోదుగ చెట్టు ఉంది. మోదుగ పువ్వు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? ఇది మోదుగ పువ్వు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మోదుగ పువ్వును. ఓకేనా, మోదుగ చెట్టు నిండుగా మోదుగ పువ్వు ఉంది. ఇది మనం హోలీ పండుగకు ఉపయోగిస్తాము. హోలీ పండుగ రంగును, ప్రకృతి రంగు ఇది. ఈ ప్రకృతి రంగుతోన హోలీ పండుగ వాడేవాళ్ళు. ఇప్పుడు కెమికల్ యొక్క రంగులను తీసుకొని హోలీ పండుగ వాడి ఆ చర్మ రోగాలు వచ్చేటట్టు కెమికల్స్ వాడుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు హోలీ పండుగను ప్రకృతి రంగు అయినటువంటి మోదుగ పువ్వు యొక్క పువ్వును తీసుకొచ్చి దంచి అది కలర్ చేసి వాడుకోండి, బాగుంటుంది. కెమికల్స్ వాడకండి, కెమికల్స్ను నిషేధించండి. అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడు మనం మోదుగ చెట్టు యొక్క లాభాల గురించి తెలుసుకుందాం. ఇది మోదుగ చెట్టు చాలా పెద్దగా పెరుగుతవి. ఈ మోదుగ చెట్టు ఆకులు ఎండాకాలం బాగా కాస్తుంది. వాటితో పాటు ఈ మోదుగ పువ్వు ఉడక మనకు వేసవి కాలంలోనే ఈ మోదుగ చెట్టుకు పూస్తుంది. ఈ మోదుగ చెట్టు యొక్క పువ్వును మనం మెత్తగా నూరి ఎక్కడైనా చర్మం పొడిబారినట్లు, తర్వాత దురదగా ఉన్న దగ్గరలో ఈ మోదుగ పువ్వు యొక్క పేస్ట్ను అప్లై చేస్తే కొద్దిగా కొన్ని రోజుల్లో ఆ దురద అనేది, చర్మం పొడిబారు అనేది తగ్గిపోతుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ మోదుగ చెట్టు హోలీ పండుగకు ఉపయోగించే ప్రకృతి కలరు. ఈ మోదుగ పువ్వు కలరు పసుపు, గులాబీ, రెడ్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది. ఈ మోదుగ చెట్టు ఆకులను మెత్తగా నూరి రసం చేసి వాటిని ఎక్కడన్నా గాయాలుగా ఉన్న చోట అప్లై చేస్తే పుండు త్వరగా నయం అవుతుంది. ఈ మోదుగ చెట్టు పువ్వులు వేసవి కాలంలో బాగా పూస్తావి. చెట్టుకు బాగా అందాన్ని కలిగిస్తావి. వీటి యొక్క పువ్వును మనం నోట్లోకి పీల్చుకుంటే ఒక మకరందమైన తీయని పదార్థము అందులో ఉంటుంది. చాలా స్వీట్ గా ఉంటుంది. పక్షులు చాలా వాలి ఆ యొక్క మకరందాన్ని స్వీకరిస్తాయి. మోదుగ చెట్టు ఆకులను, బెరడును మెత్తగా నూరి గాయం దగ్గర పెట్టడంతో గాయం త్వరగా నయం అవుతుంది. ఈ యొక్క మోదుగ చెట్టు ఆకులు, బెరడు, పువ్వులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మోదుగ ఆకుతో కుట్టిన ఇస్తరాకులలో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యొక్క మోదుగ ఆకులు కొంత కాలం అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఈ యొక్క మోదుగ ఆకులతో ఇస్తరాకులు కుట్టేవారు. ప్రతి ఒక్క ఫంక్షన్లలో, పెళ్లిలలో ఈ యొక్క ఆకులను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్లు రావడంతో ఈ ఇస్తరాకులు కనుమరుగైపోతున్నవి. ఒకానొక కాలంలో ఈ యొక్క మోదుగ ఆకులతో ఇస్తరాకులు కుట్టుకొని జీవనం గడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో మాది ఒక కుటుంబమే. ఈ యొక్క ఇస్తరాకులు 350 ఇస్తరాకులను ఒక కట్టగా కట్టి అమ్మితే అప్పుడు 100 రూపాయలు, అంటే రూపాయకు 4 ఇస్తరాకులు. అలా వచ్చిన 100 రూపాయలతోనే ఎన్నో కుటుంబాలు జీవనం సాగించేవి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ప్లాస్టిక్ ఇస్తరాకులు రావటం వల్ల, పేపర్ ప్లేట్లు రావటం వల్ల ఈ యొక్క ఇస్తరాకులకు డిమాండ్ తగ్గిపోయింది. ఎవరు పెద్దగా వాడడం లేదు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానంలో కూడా ఈ యొక్క ఇస్తరాకులు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్లు రావటం వల్ల వాటితో ఆ యొక్క అన్నదానం మోదుగ ఆకులతో కాకుండా ప్లాస్టిక్ పేపర్లతో నిత్యాన్నదానం జరుగుతున్నది. ఈ యొక్క మోదుగ చెట్టు యొక్క లాభాలను మీకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను భావిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి రాజు కళ్యాణ్ వీడియోస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు.